మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. తెలీదు అసలు బేసిక్ గా నాకు అసలు ఇలా ఇలా అయ్యింది, ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి, ఇది షాక్ షేక్ అయిపోయా. అడుగుదాం మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. నిజంగా అయ్యిందా అయింది. నేను ఒక వీడియో చూసా, అది ఏ వీడియో అనుకున్నాను. స్వేర్ ఎలాగేయాలి, ఒట్టు ఎలాగేయాలి స్వేర్ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో ఉంది. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు పిచ్చలైడ్ యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాను అంతే. అలా ఉండాలిరా. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో మనం టఫ్ అనిపిస్తది, బట్ వెళ్తూ ఉంటే అది నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు, డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది, ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను, అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే. డెస్టినీ మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే. ఉంటాం అదే అంటున్నా, ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఆల్ ఇస్ వెల్, అంత మనం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. శివ అంతే. అన్షుకి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య బాగా క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి. ఎంత సంపాదిస్తుంది? బానే అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకోండి అని. 10 లక్షలు నెలకి, 5 లక్షలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ. ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా. నేను అట్లేం లేదు, నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకు మేల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేనేనా చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చెయ్యాలి. టైం ఏడ దొరుకుతుంది, జీవితం అంతా తిరగబడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి? ఓకే అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు నెలకి. నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేమొద్దు, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు, యూట్యూబ్ అస్సలు లేదు. ఎందుకు ఆఫీసర్ యూట్యూబ్ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ ఏం చూపిస్తాం చెప్పు? అలా ఏంటి మరి, అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి? జనాలకు కూడా బోర్ కొడుతుంది చూసి అవే వీడియో. మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది? అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ. మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, లేదంటే ట్రిప్ లో ఉంటాం, అవన్నీ చూస్తారు వాళ్ళు. ఇంకేం చూపిస్తాం? ఇంకా కొత్తగా ఏమన్నా మా పెళ్ళి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు. పెళ్ళి అయినప్పుడు వీడియో పెడతారు, పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి. నేను కూడా వెయిట్ చేస్తాను. అంశు నేను స్టార్టింగ్ 70 రూపాయలు అని చెప్పి చెప్పేవాడి. ఇప్పుడు ఎంత రోజు ఆదాయం? ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయం? ఏంటి 70 రూపాయలు? నేను ఫస్ట్ పర్ డే అంతే 70 రూపీస్ కి వర్క్ చేశాను. ఇప్పుడు పక్కన ఒక 4 సున్నాలు పర్ డే చెప్పమంటారు. 5 సున్నాలు 70 4 సున్నాలు ఉంటది ఒక్కొక్కసారి. అంటే ఎవ్రీడే ఉంటదని చెప్పను, బట్ బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు. నేను బ్రాండ్స్ వినరా, నా బ్రాండ్స్ ఏం అనలేదు నేను. అప్పుడు 70 రూపాయలు, ఇప్పుడు ఎంత? అదే చెప్తున్నా. అంటే మ్యాక్స్ లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అని పెట్టుకో నువ్వే, బెటర్. సరే, లైక్ ఇప్పుడు మనం మంచి
సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. Okay. చాలా మంచి నీ షోలో గేమ్స్ కూడా ఉంటాయా? ఈ మధ్య క్రియేటివ్ గా యా ట్రూత్ ఆర్ డేర్ లాంటివి కాదు కదా. కార్డ్స్ తీసి ఇచ్చేవాడిని అలా అయితే. క్వశ్చన్ ఏంటంటే Mhm. ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఎవరికి క్వశ్చన్? ఇద్దరు ఫోన్ చెప్తాను. లోనే ఫోన్ 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 Phone. ఫోన్. ఫోన్ ఆ. మిర్రర్, అమ్మాయిలు అంటే మిర్రర్ కదా, మిర్రర్ అంటే అమ్మాయి. మేము అమ్మాయిలకున్న క్వాలిటీస్ మాకేం పెద్ద ఎక్కువ లేవు. ఇప్పుడు అర్థం మీ ఆన్సర్లు అమ్మో. అంటే పోస్టులు పెట్టాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఏం రీల్స్ చేయాలి. నేను ఇందాక వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఇద్దరు ఫోన్లు పెట్టి ఒకటే గెలిగేస్తున్నారు. అసలు ఏం ఊరికి చేస్తున్నారు? రీల్స్ చూస్తున్నాం. ఆడియో రాకన్నా రీల్స్ మధ్యలో చూస్తున్నారు. డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో, అందుకని అందుకని silent లో సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా. ఫుడ్ ఏదే ఉన్నా మీరు పట్టుకుంటా నేను కొట్టుకుంటా. ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది? నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా. నువ్వు కాదు అబ్బాయి అన్న. ఇంకోసారి పిలుస్తావు మమ్మల్ని షోకి? ఆ, మీరు నా హార్ట్స్ రా, రెండు కళ్ళు రా, మీరు నా మంచి ఫ్రెండ్స్ రా, మీరు పాజిటివ్ వైబ్ నీకు రా. మా ముద్దులు క్యూటీ. నేను శివాని నేను పర్సనల్లీ కలవక ముందు అమ్మో కాంట్రవర్సీ మనకెందుకులే ఈయనతో అని నిజంగా ఒకటి రెండు సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. నీకు అమ్మో ఈయనతో నాకెందుకులే కాంట్రవర్సీ అని. తర్వాత నీతో మాట్లాడిన తర్వాత నేను ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి, అక్కడ కనిపించే శివ ఏంటి, ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని. ఈయన పేరు కూడా స్వీటు అని ఉంటది. ఇది ఒక ఫస్ట్ పర్సన్ పిలిచేది అలా. స్వీట్ నిజంగానే యూఆర్ సచ్ స్వీట్. వినండి రా యాక్చువల్లీ వినండి. ఊరికే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడు కానీ బయట కిడ్ మెంటాలిటీ. చెప్పండి ఇప్పుడు క్రష్ ఫీలింగ్. నాలాంటి చూస్తున్నా సార్, చెప్పండి క్రష్ ఫీలింగ్. ఇప్పుడే చెప్పాను కిడ్ అని, ఇక సైలెంట్. సరే చెప్పు. స్మైల్. స్మైల్. నేను హెయిర్ స్టైల్, బియర్డ్. హెయిర్ స్టైల్ లేదు, బియర్డ్ ఉంది, రెండు ఉండాలి. అబ్బాయి స్మైల్ ఉండాలి. వస్తుందిరా వస్తుందిరా. యాక్చువల్లీ స్మైల్ బాగుంటది రా. థ్యాంక్స్ రా. గుడ్ లుకింగ్, అది లేదు, హ్యాండ్సమ్. అది లేదు. ఎందుకు రా? బియర్డ్, హెయిర్ స్టైల్, వెల్ గ్రూమింగ్, అంటే మినిమం బేర్ మెయింటెనెన్స్. ఓకే ఓకే ఇంకా అర్థం. ఏం లేవంటావు, అందుకే ఆపేస్తున్నావు. ఓకే, లవ్ ని బిలీవ్ చేస్తారా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేస్తారా? లవ్ బిలీవ్ చేస్తా. ఎందుకు నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్నా లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్షిప్ లో కూడా లవ్ ఉంది. ఉంటది డెఫినెట్లీ. యా, మన అందరిలో ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము షోకి వచ్చాం. మేము ఎంత రోజు చేస్తున్నావు, నువ్వు దాన్ని హార్ట్ఫుల్ గా తీసుకుంటున్నావు. గుండె ఇచ్చేసండి రా మీకు. మాకొద్దులే, తీసుకోనా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వరా, మాకొద్దులే. అది ఉంటే ఎప్పుడు బాగుపడేదండి. మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియంది ఒక సీక్రెట్ చెప్పండి. మా గురించి తెలియని సీక్రెటా?